నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి లోకేష్. ప్రభుత్వ స్కూల్స్ లో 100% ఎన్విరాన్మెంట్ పై దృష్టి సారించాలని సూచన. గల్లీ నుండి ఢిల్లీకి బయలుదేరిన 10వ తరగతి విజేతలు. ఎమ్మెల్యే గల్లా ప్రోత్సాహంతో విమానంలో విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలంటూ మందుల షాపుల బంద్. నగరంలో ర్యాలీ. నిప్పుల కొలిమిగా గుంటూరు జిల్లా. తీవ్ర వడగాలులతో అల్లాడిపోయిన ప్రజలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూల్స్లో 100% ఎన్రోల్మెంట్పై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ రావాలని మార్గనిర్దేశనం చేశారు. మీరు చూశారు, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఉపాధ్యాయులు కేవలం బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అంతా ఎంఈఓ డిఎస్ తీసుకోవాలి. అంత లీవ్ యాప్ ద్వారానే జరగాలి. ఇప్పుడు లీవ్స్ కానీ సీనియారిటీ ఎవ్రీథింగ్ ఇస్ నో ఫిక్స్డ్. క్లీన్ అప్ 99% అయిందని నేను అనుకుంటున్నాను. కాదంటే మీరు చెప్పండి, సరిదిద్దుకుంటాం. బట్ వీఆర్ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. సో ఉపాధ్యాయుల్ని మీరు తిప్పించుకుంటాం, మిమ్మల్ని కల్పించుకుంటాం. అది ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ ఓన్లీ హ్యాపెన్ త్రూ లీవ్ యాప్. ఉపాధ్యాయులు లీవ్ కావాలంటే లీవ్ యాప్ ద్వారా అప్లై చేయాలి. ఇమీడియట్ గా అక్కడికి మీరు క్లస్టర్ నుంచి పూల్ ఉంటుంది అలొకేట్ చేయాలి. టీచర్ లేకుండా పాఠశాలను ఉండకూడదు. సో అంతా రియల్ టైం చేయాలి. ఇంక్లూడింగ్ డిసిప్లినరీ యాక్షన్స్ కూడా. గతంలో ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు మాకు. మీరు ఇనిషియేట్ చేస్తారు, మాకు తెలియదు. కోర్టుకు హైకోర్టుకు వచ్చినా మేము తెలుసుకుంటాం. గుంటూరులోని మున్సిపల్ స్కూల్స్ లో 550కి పైగా మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఎమ్మెల్యే గల్లా మాధవి కల్పించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి గతంలో చేసిన ప్రకటన మేరకు 550 మార్కులు పైగా సాధించిన 39 మంది విద్యార్థులను ఢిల్లీ విహారయాత్రకు పంపారు. ఇందులో భాగంగా ఏటీ అగ్రహారం ఎస్కేబీఎం హైస్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవితో పాటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ సాయికాంత్ వర్మ, కమిషనర్ మయూర్ అశోక్, భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం గన్నవరం విమానాశ్రయం వరకు ఏర్పాటు చేసిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ మార్కులు రావడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట కాపాడారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో నిరంతరం ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా పిల్లలు చదువుకొని ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. సాధారణంగా మనకి ఛానల్ ఓపెన్ చేయగానే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే టైంకి టీవీ పెట్టగానే 1 1 2 2 3 3 4 4 అని చెప్పి ఈ ప్రైవేట్ కాలేజెస్ కానీ వీళ్ళందరూ పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు. ఈరోజు అటువంటి ఒక యాడే మన గవర్నమెంట్ స్కూల్స్ గురించి కూడా చెప్పుకోగలుగుతున్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎస్పెషలీ లెడ్ బై ఆర్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్. ఆయన చూపించినటువంటి ఎంతూజియాజం అదే ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ వ్యవస్థని ఇప్పుడు ఉన్న. నిజం చెప్పాలంటే నేను కూడా ఇంతవరకు పార్లమెంట్ కానీ రెడ్ ఫోర్ట్ విజిట్ చేయలేదు. ముందు చెప్తే నేను కూడా జాయిన్ అయ్యేవాళ్ళు. కానీ నెక్స్ట్ టైం తప్పకుండా నేను కూడా వస్తాను.
చాలా మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ. అంటే నేను ఈవెన్ సివిల్ సర్వెంట్ అయిన తర్వాత కూడా నాకు ఆపర్చునిటీ దొరకలేదు. మీ అందరికీ ఈ ఆపర్చునిటీ దొరికింది. మీరందరూ కూడా కష్టపడి మీరు ఎగ్జామ్ రాశారు, మంచి మార్క్ తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఆపర్చునిటీ వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ మంచి ఇనిషియేటివ్ పెట్టారు. సో అందరు స్టూడెంట్స్ దీని మీద మంచి మోటివేషన్ తీసుకొని కెరియర్ ఏంటి మీరు నెక్స్ట్ తీసుకుంటారు డిసిజన్, దాని గురించి మీరు ఆలోచించాలి. కొంతమందికి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇంకా రీసెర్చ్ అవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి, సివిల్ సర్వెంట్ అవ్వాలి. ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు 100 days ప్రోగ్రామ్ అనేది ఇచ్చిన తర్వాత డివైడ్ చేసి ఎవరైతే వెనకబడి ఉన్న విద్యార్థులను ఏ రకంగా చదివించాలి, ఉత్తమమైనటువంటి విద్యార్థులు ఏ రకంగా చదివించాలి, ప్రతిభతో కూడినటువంటి ఇంకా ప్రతిభను ఏ రకంగా యాడ్ చేయాలని చెప్పి ఆ రకంగా యాడ్ చేయడం వల్ల ఈ రోజున ఇంత చక్కటి ఫలితాలని మనం తీసుకురావడానికి కారణభూతులయ్యారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, అలాంటి చిన్నారులకి అదేవిధంగా పేరెంట్స్ మీట్స్ని జరిపినప్పుడు మీ అందరూ పాల్గొనడమే కాకుండా బాధ్యతగా ఈ స్కూల్స్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా. విద్యావేత్తలు ఈ స్టేజ్ మీద ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇక్కడున్న ఏ ఒక్కరో ఇద్దరో తప్ప ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి సందర్శించిన దాఖలాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. అలాంటి ఒక అవకాశం మీకు కలుగుతున్నందుకు నిజంగా ఇది మీరు చాలా గొప్పగా భావించాలి. హిస్టరీలో మీ యొక్క సక్సెస్ స్టోరీలో ఇది ఒక పేజీ లాగా మిగిలిపోతుంది. అలాంటి మంచి అనుభూతిని మీకు అందించాలన్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే నేను చేశాను. ఈ ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఎలాగో ట్రైన్లో వెళ్ళొచ్చు ఒక 4 రోజులు కేటాయించి. గవర్నమెంట్ మీరు కూడా అశోక్ గారు కూడా అదేనంట, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్థాయిలో ఉన్నారంటే మరి మీరు కూడా ఆకర్షంగా తీసుకొని ఇంకా మంచి స్థాయికి ఎదగవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అని మీ అందరికీ సూచిస్తూ, 33 ఏళ్ళే నేను స్కూల్ పెట్టి ప్రతి సంవత్సరం రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు ఫుల్ షీట్ మాది. రిజల్ట్ రోజు ప్రతి పేపర్లో ఫుల్ షీట్ ఉంటుంది. ఫస్ట్ టైం చూశాను ఈ ఇయరే. మా యాడ్తో పాటు గవర్నమెంట్ యాడ్ కూడా వేయటం పేపర్లో ఈ ఇయరే ఫస్ట్ టైం చూశాను. మరి ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన అంటే అంత ఫెసిలిటీస్ ఉండవు అని అనుకుంటారు. బట్ గవర్నమెంట్ స్కూల్స్ లోనే చాలా గుడ్ టీచర్స్, గుడ్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో గుడ్ ఫుడ్ కూడా. ప్రైవేట్ స్కూల్లో అయితే జస్ట్ ఫీజు కట్టించుకొని వాళ్ళు చెప్పిస్తున్నారు. బట్ వితౌట్ ఒక్క రూపాయి కూడా మాకు అవసరం లేకుండా గవర్నమెంట్ స్కూల్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఇంకా వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ అసలు ఏ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో 100 days యాక్షన్ ప్లాన్ అని 10th క్లాస్ మీద ఇంకా చాలా ఫోకస్ ఉంది. చాలా 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 అఖిల భారత కెమిస్టుల సమైక్య ఆధ్వర్యంలో 24 గంటల దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. ఈ ఫార్మసీలు ఆన్లైన్ అమ్మకాల్లో మందుల ప్రిస్క్రిప్షన్ ను వెరిఫై చేయకుండానే మందులను డెలివరీ చేస్తున్నాయని అఖిల భారత కెమిస్ట్రీ సమాఖ్య ధ్వజమెత్తింది. ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ను చేపట్టారు. దీంతో గుంటూరు జిల్లాలోని మందుల షాపులు మూతపడ్డాయి. నిత్యావసర వస్తువుల్లో ఆన్లైన్లో మందులు విక్రయించడం మంచిది కాదంటూ నగరంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అధిక డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందులను అమ్ముతున్నారని, దీనివల్ల ప్రజలు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం తెలిపారు. మీకు పర్మిషన్ లేదు, మీకు కొన్నిటికే ఉన్నది అపోలో ఫార్మసీలో, మీ షాపుకి లేదు, మీరు బంద్ చేయాలి. నియంత్రణ లేని ఈ ఫార్మసీలను ఆపేయాలని మేము ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఎందుకంటే వీటి మీద ఎటువంటి నియంత్రణ లేదు. వీళ్ళ ద్వారా
నకిలీ మందులు అంటే ఈ ప్రొవైడర్స్ ద్వారా నకిలీ మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాళ్ళు దాని ద్వారా వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేయగలుగుతున్నారు. వాస్తవంగా రిటైలర్స్కి ఉన్నది 20% మార్జిన్ అయితే మార్కెట్లో 22%, 25% ఇస్తున్నారు. అవి ఎలా వస్తున్నాయి అనేది ప్రజలు ఆలోచించి డిస్కౌంట్ల కోసం చూడకుండా ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెయిన్గా ఈ నకిలీ మందులు రాకుండా ఉండటానికి. రెండోది యువతకి ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఎప్పుడైతే గంజా మీద ప్రభుత్వం కంట్రోల్ తీసుకొచ్చిందో ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మీద యువత పడి వాళ్ళు ఆన్లైన్లో పెడుతున్నారు. ఆన్లైన్లో వాళ్ళు నకిలీ ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ ద్వారా వాళ్ళకి మందులు సప్లై చేస్తున్నారు. కాబట్టి యువత చెడిపోకుండా ఉండాలన్నా ఇది చేయాలన్నా కానీ ఆన్లైన్ ఫార్మసీలు ఆపాలని కోరుతున్నాం మేము. బానుడి బగబగలతో గుంటూరు జిల్లా నిప్పుల కుంపట్లా మారింది. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు చేరాయి. ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హీట్ వేవ్స్ తో వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. 5 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. గుంటూరుకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. కల్తీ మద్యం కేసులో సిట్ విస్తురపోయే నిజాలను బయటపెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జోగిరి మహేష్ ప్రధాన నిందితుడిగా ఈ కల్తీ మద్యం సరఫరా విచ్చలవిడిగా జరిగిందన్నారు. దీనివల్ల అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి, అరాచక రాజకీయ కుట్రలను ప్రజలు తెలుసుకున్నారని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని మంత్రి కొల్లు పేర్కొన్నారు. జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 52 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ సునీత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు ఆమె వెల్లడించారు. స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. గుంటూరు నుంచి 34,060 మంది విద్యార్థులు 52 పరీక్షా కేంద్రాలలో ఎగ్జామ్లు రాయటకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాము. దీనిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 21,526 మంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 11,216 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్కి అప్లై అవుతున్నారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా అన్ని వసతులను సిద్ధం చేశాము. ఎగ్జామ్ పరీక్షలన్నీ కూడా సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో నిర్వహించబడతాయి. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలలో 52 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని, 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, 2 సెట్టింగ్ స్క్వాడ్స్ని, డీఈసీ మెంబర్స్ 3, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి. కమిషనర్ మయూర్ అశోక్ ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీ, రెడ్డిపాలెం, కాకుమాన్వారి తోట తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలు జరగాలని, నిబంధనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవనాల నిర్మాణ దశలోనే వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వాచ్మెన్ రూమ్ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ నిర్వాహకులే డ్రైనేజీ లైన్ను మేజర్ డ్రైన్ వరకు కనెక్ట్ చేసుకోవాలన్నారు. కాకుమానివారి తోటలో త్రాగునీటి కలుషిత ఫిర్యాదును ఇంజనీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలించి సమస్య ఉంటే తక్షణ చర్యలు తీసుకోవాలని, 300 వద్ద డ్రైన్లో వ్యర్థాలు లేకుండా తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
వెలగపూడి సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇతర దేశాలకు వెళ్లే బదులు మన రాష్ట్రంలోనే వెడ్డింగ్ డెస్టినీలను సూచించారు. ప్రజలను చైతన్యపరిచి పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. టూరిస్టులకు అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చేలా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఈ వెడ్డింగ్స్ అనేటువంటివి కూడా చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవటం అనేటువంటి దాని బదులు ఇక్కడే మనకు అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలో చేసుకుంటే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకుంటే చాలా పుణ్యం అనేటువంటి మాట కూడా చెప్తారు. అటువంటి దాన్ని అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి అరకు వ్యాలీ అటువంటి ప్రాంతాల్లో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ని డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన మైస్ ఏదైతే మనకి మీటింగ్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, కాన్ఫరెన్సెస్కి వాటిలన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి మైస్ సెంటర్స్ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఏం చేయొచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఒక్కళ్ళమే కాకుండా స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్ళేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. 337 వార్డులో పైపెచ్చు ఊడిపడి పేషెంట్ అటెండర్ తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ కుమారికి డాక్టర్లు వైద్యం అందించారు. పెను ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం మామిడిపల్లిలో సీజ్ చేసిన మొక్కజొన్న గోదాముని వెంటనే తెరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలు జూపూడి ప్రభాకర్, నూరి ఫాతిమా తదితరులతో కలిసి అంబటి మురళి డీఆర్ఓ కాజావలికి వినతిపత్రం అందించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడానికి కారణం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అని అంబటి మురళి ఆరోపించారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా మూడో డిమాండ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినటువంటి వ్యక్తులు, దానికి అలాంటి నేరాలు చేసే వ్యక్తులు కాదో మీడియా సాక్షిగా మీకు ఇప్పటికే తెలుసు, కానీ ఆ కేసుని వెంటనే ఉపసంహరించాలని. మరి నిన్న 4 రోజుల నుంచి స్థానిక అధికారులతో చర్చలు జరుపుతుంటే మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మరి సీజ్ చేశారు కదా, స్టాకు చెడ్డదని దొంగదని వారు అనడం లేదు. గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కనుక గోడౌన్ సీజ్ చేశారన్నారు. ఎవడబ్బా సొమ్మయ్యా మీరు సీజ్ చేయటానికి? ధూళిపాళ్ల నరేంద్ర అబ్బా మొగుడు సొమ్మ? జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ మయూర్ అశోక్ సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జూన్ 15 నుండి జూలై 14 వరకు జరగనున్న నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల లిస్టుని ఈ నెలాఖరులోపు అందించాలని కమిషనర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి లోకేష్. ప్రభుత్వ స్కూల్స్ లో 100% ఎన్విరాన్మెంట్ పై దృష్టి సారించాలని సూచన. గల్లీ నుండి ఢిల్లీకి బయలుదేరిన 10వ తరగతి విజేతలు. ఎమ్మెల్యే గల్లా ప్రోత్సాహంతో విమానంలో విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలంటూ మందుల షాపుల బంద్. నగరంలో ర్యాలీ. నిప్పుల కొలిమిగా గుంటూరు జిల్లా. తీవ్ర వడగాలులతో అల్లాడిపోయిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.